శాతం రిజర్వేషన్లతో ఒక బిల్లు పెట్టాలి. రెండవది ఉద్యోగాలలో 46% రిజర్వేషన్తో ఇంకొక బిల్లు పెట్టాలి. కనీసం 42%తోనన్నా మీరు పొలిటికల్ రిజర్వేషన్ కోసం మూడో బిల్లు పెట్టాలి. తెలంగాణ జాగృతి నుండి నేను ఒక మాట చెప్పిన, ఏమని, మీరు ఒకటే బిల్లు పెడితే ఎవరన్నా కోర్టుకు పోతే మొత్తం అన్ని అవకాశాలు పోతాయి. దాని బదులు మీరు 3 బిల్లులు పెట్టండి. ఒకటి విద్య కోసం బిల్లు పెట్టండి, ఒకటి ఉద్యోగాల కోసం బిల్లు పెట్టండి, ఒకటి రాజకీయాల కోసం బిల్లు పెట్టండి అని చెప్పి నేను ఈ 3 బిల్లులు రావాలని చెప్పి ప్రతిపాదన చేసిన. బీసీల రిజర్వేషన్ సంబంధించి 42% పెంచే ముసాయిదా చట్టాన్ని ఈరోజు బిల్లును కేబినెట్ ఆమోదించింది. ఈ సందర్భంలో స్థానిక సంస్థలకు 42%తో పాటుగా విద్యా సంస్థలు ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా 42% ఇవ్వాలనేటువంటి 2 వేర్వేరు తీర్మానాలను ప్రవేశపెట్టడంతో పాటుగా నిర్ణయాన్ని కూడా ఈరోజు కేబినెట్ తీసుకుంది. మొత్తానికైతే ఇది నిజంగా ఈ పాయింట్ కవితనే మాట్లాడింది మొదటి నుండి కూడా. అందరు 42% దగ్గరనే ఆగిపోయింది. 42% స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ఇస్తే చాలు అనేది అదే ఎక్కువ హైలైట్ చేసిండ్రు అందరు. కొంతమంది బీసీ సంఘాలు ఇదే హైలైట్ చేసింది. కానీ కవిత గారు ఏమన్నారు, 42% రిజర్వేషన్తో పాటు విద్య, ఉపాధి ఈ రెండిట్లో కూడా 42% వచ్చేలా మీరు చేయండి, లేని పక్షంలో జాగృతి తరపున మేము గట్టి పోరాటం చేస్తామని అంతకుముందు ఆమె జైల్లో పడకముందు ఇదే మాట్లాడింది. జైలు నుండి బయటకు వచ్చినాక తర్వాత కూడా ఇదే నినాదం ఎత్తుకొని 42% బీసీలకు ఇస్తూనే ఉద్యోగాల్లో విద్యలో కూడా ఈ 42% అనేది బీసీలకు అమలు చేయాలని చాలా బలంగా కూడా ఈ 4-5 నెలల నుండి కవిత అనేక జిల్లాలు తిరిగింది. నిజామాబాద్ కావచ్చు, వరంగల్ కావచ్చు, జగిత్యాల కావచ్చు, కరీంనగర్ కావచ్చు, నాగర్ కర్నూలు కావచ్చు, ఆదిలాబాద్ కూడా పోయింది. ఇట్లా అన్ని జిల్లాలకు వెళ్ళి దీన్ని చర్చగా పెట్టింది ఆమె. కవిత గారు ఈ డిమాండ్లను చర్చకు పెట్టింది. ఓ విధంగా కవిత డిమాండ్లకు సర్కార్ తలొగ్గినట్టే. 42% రిజర్వేషన్ బీసీలకు అనేది ఒక స్థానిక సంస్థల ఎన్నికల్లోనే కాదు, కవిత గారు ప్రతిపాదించిన, కవిత గారు డిమాండ్ చేసిన విద్యా ఉద్యోగాల్లో కూడా ఈ 42% రిజర్వేషన్కి ఈ తెలంగాణ సర్కారు రేవంత్ రెడ్డి ఓ విధంగా కవిత గారి వాగ్దాటికి ఆయన భయపడ్డట్టే. కవిత గారి వాగ్దాటికి, కవిత గారి పనితనానికి ఆయన తల ఒగ్గినట్టే. దాని ద్వారానే ఇది సాధ్యమైందనేది కూడా ఇక్కడ మనము ఓ విధంగా అర్థం చేసుకోవాల్సిన సందర్భం.